ఈ వీడియోలో మనం సంఖ్యలను పోల్చటం అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని కంపేరింగ్ మల్టీ డిజిట్ నంబర్స్ అంటారు. చూడండి సంఖ్యలను ఎలా పోలుస్తారో. 98,989 మరియు 98,899 ఈ రెండు సంఖ్యలను పోల్చి గరిష్ట సంఖ్యను తెలుపగలరు. అంటే మనకు కనిపిస్తున్న ఈ రెండు సంఖ్యలను పోల్చి ఏది పెద్ద సంఖ్యో మనం తెలుపాలి. ఎలా తెలపగలమో చూడండి. సమాధానం: ముందుగా ఇచ్చిన మొదటి సంఖ్యను తీసుకుందాం, 98,989. సహజంగా రెండు సంఖ్యలను పోల్చాలి అంటే ఆ రెండు సంఖ్యలను విస్తరించినప్పుడు చాలా సులభంగా మనం పోల్చవచ్చు. మరి ఎలా విస్తరిస్తున్నామో గమనించండి. ప్రతి సంఖ్యలోనూ ప్రతి అంకెకి ఒక ముఖ విలువ, ఒక స్థాన విలువ ఉంటుంది. ముఖ విలువను ఇంగ్లీష్లో ఫేస్ వాల్యూ అంటారు. అదేవిధంగా స్థాన విలువను ప్లేస్ వాల్యూ అంటారు. అంటే ఈ సంఖ్యను గమనించండి. కుడివైపు నుంచి మొదటి అంకె ఎలా ఉంది? 9 ఉంది కదా. ముఖ విలువ 9, స్థాన విలువ 1 స్థానం అంటాం. అదేవిధంగా తరువాత ఉన్న 8కి ముఖ విలువ 8, స్థాన విలువ 10. తరువాత ఉన్న 9కి ముఖ విలువ 9, స్థాన విలువ 100. అదేవిధంగా తరువాత ఉన్న 8కి ముఖ విలువ 8, స్థాన విలువ 1000. చివరగా ఉన్న 9కి ముఖ విలువ 9, స్థాన విలువ 10,000. ఇక్కడ స్థాన విలువను మనం ముఖ విలువతో గుణిస్తే విస్తరించి రాసినట్లుగా చెప్పవచ్చు. మరి ఇచ్చిన ఈ సంఖ్యను 98,989ని మనం విస్తరించి ఇలా రాద్దాం. చూడండి, మొదటగా ఎడమ వైపు నుంచి తీసుకుంటే 9 ఉంది కదా ముఖ విలువ. అయితే స్థాన విలువ ఎంత? 10,000. కాబట్టి 9 × 10,000 ప్లస్ ఎడమ వైపు నుంచి రెండో అంక ఏమిటి? 8. కాబట్టి ముఖ విలువ 8, స్థాన విలువ 1000. 8 × 1000 ప్లస్ మూడవ అంక ఎడమ వైపు నుంచి ముఖ విలువ 9, స్థాన విలువ 100. కాబట్టి 9 × 100 ప్లస్ ఎడమ వైపు నుంచి నాలుగో అంక ఏముంది? 8. ముఖ విలువ 8, స్థాన విలువ 10. చివరగా ఎడమ వైపు నుంచి ఐదవ అంక, కుడివైపు నుంచి 1వ అంక. 9 × స్థాన విలువ 1. మీరు మొత్తంగా కూడినట్లయితే 98,989 వస్తుంది ఖచ్చితంగా. దీనిని మీరు స్వయంగా ప్రయత్నించి చూడండి. 9 × 10,000 90,000 ప్లస్ 8 × 1000 8,000 ప్లస్ 9 × 100 900 ప్లస్ 8 × 10 80 ప్లస్ 9 × 1 9. ఇదంతా కూడి చూడండి, మీకు ఖచ్చితంగా 98,989 వస్తుంది. అదేవిధంగా రెండవ సంఖ్యను కూడా మనం విస్తరించి రాసే ప్రయత్నం చేద్దాం. 98,899 మీరు అలాగే రాసి చూడండి, ఇలా అవుతుంది. అవునా? 9 × 10,000. ఇక్కడ కూడా ఎడం వైపు నుంచి చూసినప్పుడు మొదటి అంక 9, స్థాన విలువ 10,000 అవుతుంది. గమనించి చూడండి, రెండు సంఖ్యలు కూడా మనకు ఇచ్చిన రెండు సంఖ్యలు 98,989 కావచ్చు, అదేవిధంగా 98,899 కావచ్చు. రెండు కూడా 5 అంకెలు ఉన్న సంఖ్యలు. అవునా? కాబట్టి వాటి స్థాన విలువలు సమానంగా ఉంటాయి ఆయా స్థానాలను బట్టి. మరియు చూడండి, ఇక్కడ రెండవ అంక 8 ఉంది. 8 × 1000 ప్లస్ మూడవ అంక ఎడమ వైపు నుంచి 8 ఉంది. 8 × 100 ప్లస్ నాలుగవ అంక ఎడమ వైపు నుంచి 9. కాబట్టి 9 × 10. చివరగా 9 × 1. మీరు గమనించి చూస్తే రెండు సంఖ్యలను ఇలా చూడండి. ఎడమ వైపు నుంచి మొదటి అంకెను పోల్చి చూద్దాం. ఇక్కడ రెండు స్థాన విలువలు, ముఖ విలువలు రెండు సమానంగా ఉన్నాయా? ముఖ విలువలు రెండింట్లోనూ 9 ఉన్నాయి. స్థాన విలువలు ఎప్పుడు కూడా సమానం, ఒకే అంకెలున్న సంఖ్య. అంటే మొదటి సంఖ్యలోనూ 5 అంకెలున్నాయి, రెండవ సంఖ్యలోనూ 5 అంకెలున్నాయి. మరియు చూడండి, రెండవ సంఖ్య దృష్ట్యా ఇక్కడ కూడా రెండు సమానంగా ఉన్నాయి, ముఖ విలువ, స్థాన విలువ ఇలా. అయితే మూడవ అంకెను గమనించండి, ఇక్కడ స్థాన విలువ సమానంగా ఉంది, కానీ ముఖ విలువ మొదటి సంఖ్యలో ఎక్కువగా ఉంది రెండవ సంఖ్యతో పోల్చినప్పుడు. అవునా? కాబట్టి ఎడమవైపు నుంచి చూసినప్పుడు మీకు ఇక్కడ మూడవ అంకె దగ్గర మొదటి అంకెలో ముఖ విలువ ఎక్కువ ఉంది రెండవ అంకెతో పోల్చినప్పుడు. అయితే రెండింటికి స్థాన విలువ అదే కదా. కాబట్టి ఇలా స్థాన విలువలు సమానంగా ఉంటే ముఖ విలువ ఏది ఎక్కువైతే ఆ సంఖ్యను మనం పెద్దదిగా చెప్పవచ్చు. ఎందుకో చూడండి. తరువాత అంటే 10ల స్థానంలో ఉన్న అంకెను కూడా గమనించండి. మీకు మొదటి అంకెలో ముఖ విలువ 8 ఉంది, రెండవ అంకెలో ముఖ విలువ 9 ఉంది. ఇలా చూసినప్పుడు రెండవ సంఖ్య పెద్దదిగా అని మీకు అనిపించే అవకాశం ఉంది. కానీ గమనించండి,
రెండవ సంఖ్యలో వందల స్థానంలో ముఖ విలువ ఎంతగా ఉంది? 8 ఉంది అంకె, అవునా? అయితే ఆ మొత్తం అంకెను మీరు గమనించి చూడండి, 899 అవుతుందనుకుందాం గరిష్టంగా. మరి 899 కూడా 900 కన్నా తక్కువ కాదా? మొదటి సంఖ్యలో చూడండి, వందల స్థానంలో ముఖ విలువ 9గా ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా మొదటి సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి ఇలా రాయవచ్చా? సరళంగా మనం ఈ రెండు సంఖ్యలను పోల్చినట్లయితే ఈ విషయం తెలుస్తుంది చూడండి. రెండు సమాన అంకెలు కలిగిన సంఖ్యలను పోల్చేటప్పుడు మనం ఎడమవైపు నుంచి చూచి ఏ సంఖ్యలో ముఖ విలువ ఎక్కువగా ఉందో ఆ సంఖ్య పెద్ద సంఖ్యగా లేదా గరిష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఎలాగో చూడండి, ఈ రెండు సంఖ్యలలోనూ ఎడమవైపు నుంచి చూసినప్పుడు రెండు అంకెలు సమానమైన ముఖ విలువను కలిగి ఉన్నాయి. కానీ మూడవ అంకె మొదటి సంఖ్యలో ఎక్కువ ముఖ విలువను కలిగి ఉంది రెండవ సంఖ్యతో పోల్చినప్పుడు. అందుకనే 98,989 98,899తో పోల్చినప్పుడు గరిష్టంగా చెప్పాం. అయితే మనం తరువాతి ఉదాహరణలో వేరువేరు అంకెలు కలిగిన రెండు సంఖ్యలను తీసుకుంటున్నాం. ఎలాగో చూడండి. 53,000 మరియు 3,50,000 ఈ రెండు సంఖ్యలను పోల్చి గరిష్ట సంఖ్యను తెలుపగలరు. సమాధానం 53,000 అదేవిధంగా 3,50,000. మీరు గమనించి చూడండి, 53,000 అంటే ఎన్ని అంకెలు ఉన్నాయండి? 5. అయితే 3,50,000 ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇలా వేరువేరు అంకెలున్న సంఖ్యలను పోల్చడం కొంచెం కష్టం, అవునా? దీనిని సరళతరం చేయడం కోసం మనం ఏం చేద్దాము అంటే ఈ 5 అంకెల సంఖ్యను కూడా 6 అంకెల సంఖ్యను చేద్దాం. ఎలా? ముందుగా ఈ సున్నాని మీరు చేర్చినట్లయితే చూడండి, ఇప్పుడు 53,000 కూడా 6 అంకెల సంఖ్య అయింది. ముందుగా సున్నాని చేర్చడం వలన ఎటువంటి భేదము లేదు, దాని విలువ పెరగదు తగ్గదు. అయితే మనకు పోల్చడం చాలా సులభం అవుతుంది. మనం అనుకున్నాం కదా, సమాన అంకెలు కలిగిన రెండు సంఖ్యలను పోల్చడం ఎడమవైపు నుంచి చూసినప్పుడు చాలా సులభం. ఏ సంఖ్యలో ముఖ విలువ ఎక్కువగా ఉంటుందో ఎడమవైపు నుంచి ఆ సంఖ్య పెద్ద సంఖ్య. మరి అలా చూసినప్పుడు 53,000లో మొదటగా మనం సున్నాని తీసుకున్నాం కదా, మరి 3,50,000లో ఇక్కడేముంది? ముఖ విలువ 3 ఉంది. రెండింటికి సమానమైన స్థాన విలువ ఉంటుంది, ఎందుకని రెండు కూడా 6 అంకెల సంఖ్యలు కాబట్టి. మరి ఏ సంఖ్య పెద్దదో ఏ సంఖ్య చిన్నదో మీరు చాలా సులభంగా చెప్పవచ్చు. 53,000 చిన్నది 3,50,000తో పోల్చినప్పుడు, ఎందుకంటే 53,000 ముందున్న సున్నాకి ముఖ విలువ 0, 3,50,000లో ముందున్న అంకె 3కి ముఖ విలువ 3 కదా, 0 3 కన్నా చిన్నది కాబట్టి 53,000 చిన్నది, 3,50,000 పెద్దది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యలను పోల్చడం ఎలాగో నేర్చుకున్నాం, అవునా? తరువాత వీడియోలో మరికొంత సమాచారం తెలుసుకుందాం.